ప్రభువా పరలోకం విడిచిపెట్టి ప్రభువా మంటి శరీరమును దాల్చి సశరీరుడుగా ప్రభువా ప్రత్యక్షమై మా మధ్య జీవించారు. ఇది క్రిస్మస్ అయింది. స్తోత్రాలు. మానవాళికి, ప్రజలందరికీ శుభకరమైన సంతోషమైంది. ఎందుకంటే దేవుడు మానవులతో నివాసం చేశాడు. మొదటి ఆదాము విఫలమయ్యాడు. కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువా మానవుల పక్షంగా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మీ ఘనమైన నామంలో ప్రభువా ఈ దినాన మరొకసారి మేము క్రిస్మస్ పర్వదినాన్ని, మీ తగ్గింపును, దీనత్వాన్ని, క్రిస్మస్ యొక్క మహిమోన్నతను మీ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా ప్రభు అనేకులకు చాటి చెప్పాలి. ఇంకా క్రీస్తుని తెలియని వారందరూ ప్రభా క్రైస్తవత్వం మతం అనుకుంటూ ప్రభా దీన్ని కూడా అనేక మతాలతో, అనేక మతాల గాడిలో కట్టేసిన వారందరూ క్రైస్తవత్వం ఇది భారతదేశానికి సంబంధించింది కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు అని నమ్మిన వారు మరికొద్దరు. అయితే దేవుడు ఎలా ఉంటాడు అనేది మేము చెప్పగలగాలి. ప్రభువా ఈ ఘనమైన నామంలో ఈ సాయంత్రం వేళ ప్రభువా క్రిస్మస్ను ప్రారంభించడానికి ముందుగా ఈ వర్తమానాలు ప్రత్యేకంగా అనేకుల వినికిడిలో మేము మాట్లాడడానికి ముందు ప్రభువా మాకు చక్కని సిద్ధపాటు ఇవ్వండి. ఈ దినం సంఘంగా చేర్చారు. ఈ దినం మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. మీరు మాట్లాడండి ప్రభువా. ఈ నెలంతా కూడా ప్రభువా, డిసెంబర్ మాసం అంతా కూడా అనుదినం ప్రభువా మాకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని క్రీస్తు సువార్తను ప్రకటించడానికి, ప్రత్యేకంగా క్రిస్మస్ను ఆధారం చేసుకొని దేవుడు మానవుడిగా ఎందుకు మారాడో, మారవలసిన అవసరత ఏముందో ఈ వివరణ మేము చెప్పడానికి సహాయం చేయండి ప్రభువా. కొన్ని ఆత్మలైన ఈ క్రిస్మస్ సందర్భంలో మేము సంపాదించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ సాయంత్రం ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సాయంత్రం యొక్క ఉద్దేశం నేను ఉదయకాలం చెప్పాను, 2 ఆరాధనలో చెప్పాను, గత వారం కూడా చెప్పాను. క్రిస్మస్ అనేది ప్రజలందరికీ కలిగింది. 2000 సంవత్సరాల క్రితం దేవుడు మానవుడయ్యాడు. ఎందుకు అయ్యాడు? అసలు ఆయన మానవుడిగా ఎందుకు అయ్యాడు? చూడండి, మానవాళికి రక్షకుడు అవసరం కాబట్టి ఆయన రక్షకుడు అయ్యాడు. ఒక గొప్ప పండితుడు, ఒక వేదాంతి, బైబిల్ గ్రంథాన్ని బాగా చదివిన ఒక వ్యక్తి చెప్పాడు, మానవాళికి వైద్యుడు అవసరం అనుకుంటే ఆయన ఒక వైద్యుడినే పంపించేవాడు. కట్టడానికి అవసరం అనుకుంటే ఇంజనీర్ని పంపించేవాడు. మానవాళికి శాస్త్రం అవసరం అనుకుంటే శాస్త్రవేత్తను పంపించేవాడు. కానీ ఇవేవి మానవ అవసరతను తీర్చవు. ఒక వైద్యుడు కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక శాస్త్రవేత్త కానీ మానవ అవసరతను, మానవ దప్పికను తీర్చలేవు. మనిషి కలిగి ఉన్న ఒక రుగ్మత, అదే పాపం, దాన్ని తీర్చడానికి ఎవరు కావాల్సి వచ్చిందంటే రక్షకుడు కావాల్సి వచ్చింది. అందుకే రక్షకుడు ఉదయించిన వేళ, దేవుడు మానవుడిగా మారిన వేళ, దేవుడు మనిషి రూపాన్ని ధరించుకున్న వేళ, మంటికి దాల్చిన వేళ, దీన్ని మనం ఏమన్నామంటే దట్ ఈస్ క్రిస్మస్ అన్నాం. మనం చాలాసార్లు క్రిస్మస్లో ఆ సారాన్ని మర్చిపోతాం. వినాలి, క్రైస్తవులుగా మన జీవితాల్లో ఎప్పుడో క్రిస్మస్ అయింది, మళ్ళీ కొత్త క్రిస్మస్లు అవసరం లేదు. ఏ దినమైతే మనం క్రీస్తును సంపాదించుకున్నామో, ఏ దినమైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విమోచన అయ్యామో, మన పాపములు ఒప్పించబడి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగామో, దట్ వాజ్ ఫస్ట్ క్రిస్మస్ ఇన్ అవర్ లైఫ్. క్రీస్తును కలుసుకున్న వేళ, క్రీస్తు వెలుగును మనం పొందిన వేళ, పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగిన వేళ మనం దేవుని పిల్లలమయ్యాము. ఇది మన జీవితాల్లో క్రిస్మస్ అయింది. ఆ దినం నుండి మనం క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఆ రోజు పొందుకున్న క్రిస్మస్ ఆనందం మరి ఈరోజు క్రిస్మస్ ఆనందంతో సంబంధం ఏంటి అంటే, వినండి, ఇటువంటి క్రిస్మస్లు మన జీవితంలో చాలా వస్తాయి, చాలా పోతాయి. అయితే మనం ఏం చేయాలంటే, నువ్వు ఏ ఆనందాన్ని పొందావో, ఏ సంతృప్తిని పొందావో, క్రీస్తు ద్వారా నీ జీవితం ఎలా మార్చబడిందో మనం ఏం చేయాలంటే దాని సాక్ష్యాన్ని మనం చెప్పాలి. క్రీస్తు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు,
ఎలా మార్చాడో చెప్పగలిగి ఒక వ్యక్తి జీవితాన్ని మీరు క్రీస్తు కొరకు సంపాదించగలిగితే దట్ ఈస్ క్రిస్మస్. మనం దీన్ని మర్చిపోతాం చాలాసార్లు. క్రిస్మస్లో కూడా నేటి దినాన మనమే ఉంటాం, మన కుటుంబాలే ఉంటాయి, మన సంఘాలే ఉంటాయి, మనమే ఉంటాం. కాదు, ఈ కుటుంబంలో ఇతరులను చేర్చాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. దీనికి మనం ఏం చేయాలి అనేది నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. క్లుప్తమైన వర్తమానమే, మనకు తెలిసిన వర్తమానమే. అంటే ఈరోజు మనం ఏంటంటే ట్రిగ్గర్ నొక్కుతున్నాం. ఈరోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్న 1వ తారీఖు. రేపటి నుంచి మీరు ఏం చేయాలంటే, మీరు క్రిస్మస్ ఆలోచనలు అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడ షాపింగ్కి వెళ్దాం, ఎక్కడ బట్టలు కొందాం, ఈ ఆలోచన కాదు. క్రిస్మస్ని మనం ఆధారం చేసుకొని ఎవరికి సువార్త చెప్పగలం, ఎవరి జీవితాన్ని సువార్త ద్వారా వెలిగించగలం, ఎవరిని క్రీస్తు యొద్దకు మనం ఆకర్షించగలమని చెప్పగలగాలి క్రిస్మస్లో. ఎందుకంటే క్రిస్మస్ని ఒక అవకాశంగా మార్చుకొని మనం క్రీస్తు యొద్దకు వ్యక్తులు సంపాదించాలి. ఒక్క వ్యక్తిని సంపాదించగలిగితే ఇదే కదా క్రిస్మస్. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే అందుకే. ఒక వ్యక్తికి దేవుడిచ్చిన విలువ ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. ఒక వ్యక్తిని రక్షించడానికి యేసుక్రీస్తు యొక్క ప్రయాస భూమి మీద జీవించిన కాలంలో, అవును కదా, యేసు ఎవరో అని చూడబోయాడు జక్కయ్య. యేసుక్రీస్తు ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఆయన ముందుగా తెలుసుకొని చెట్టు ఎక్కాడు. పొట్టివాడు అయినందున జనులు గుంపులు కూడినందున చూడలేక అని వాక్యంలో చూస్తా ఉన్నాం మనం. చెట్టు ఎక్కాడు. యేసుక్రీస్తు తిన్నగా దారిలో వచ్చినప్పుడు చూసిపోదాం అనుకున్నాడు. అందరితో ఊరుకుంటాడు ఆ దేవుడు? జక్కయ్యా త్వరగా దిగు, దేవుడు అన్న మాట చూడండి. అంటే ఆలస్యం లేదు. మనం ఆలస్యం చేసే కొద్దీ ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు దాటి వెళ్ళే కొద్దీ ఒక వ్యక్తిని మనం మిస్ అయిపోతాం, ఒక వ్యక్తిని పోగొట్టుకుంటాం. అందుకే సువార్త చెప్పడానికి ఆలస్యం చేయకూడదు. క్రీస్తుని గురించి ప్రకటించడంలో సిగ్గుపడకూడదు. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తిని రక్షిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటే ఆ వ్యక్తిని నువ్వు అగ్నిలోని లాగుతున్నావు. దానికి సిగ్గెందుకు? చాలామంది మనం సిగ్గుపడతా ఉంటాం. ఇంకా ఎవడైనా నువ్వు క్రైస్తవుడైతే ఆ పేరును బట్టి పేతురు భక్తుడు చెప్పాడు, మనం అతిశయించాలి. సిగ్గుపడితే ఎలాగా? సిగ్గుపడే క్రైస్తవులు కాదు. క్రీస్తు మీ గురించి సిగ్గుపడలేదు కదా. క్రీస్తు మీ కొరకు తాను ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన సిగ్గును ఎరగడు కదా. క్రీస్తు మీ కొరకు బహాటంగా సిలువ వేయబడ్డాడు. ఆయన సిగ్గుపడలేదు కదా. నీ దేవుడు నా దేవుడు అని పిలిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు సిగ్గుపడుతున్నాం? ఆలోచించండి. రహస్య క్రైస్తవుడు ఎంతకాలం బ్రతుకుతావు? దాచబడిన క్రైస్తవుడు ఎంతకాలం బ్రతుకుతాం? ప్రభు అదే చెప్పాడు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండలేదు. అంటే క్రైస్తవుడు మరుగై ఉండేది కాదు. క్రైస్తవుని వెలుగు ఆపడం ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోవాలి. జక్కయ్యా త్వరగా దిగు అని చెప్పాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని చెప్పాడు. త్వరగా దిగు, ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ప్రభు ఉండే సమయం కొంచెమే. నేడు నేను నీ ఇంట, నేడు నేను నీ ఇంట. ఇది క్రిస్మస్. ఒక ఇంటిలో క్రిస్మస్ వెలుగు రావాలి. ఆ వెలుగు ఏంటంటే క్యాండిల్ పెట్టినందుకు, లైటింగ్కి వేసినందుకు కాదు, నిత్య వెలుగేసు క్రీస్తు ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినందువల్ల కలిగే ప్రకాశమానమైన జీవితం. దట్ ఈస్ క్రిస్మస్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. జక్కయ్యని త్వరగా దిగు అని చెప్పాడు. త్వరగా దిగాడు, యేసును చేర్చుకున్నాడు. త్వరగా దిగి యేసును చేర్చుకొనేను. అద్భుతం. చూసేవాళ్ళకి అర్థం కాలేదు, చూసేవాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే జక్కయ్యకి అప్పటికి ఆ ఊర్లో పేరు పెట్టేశారు. ఏమని పేరు పెట్టారు? పాపి. అసలు యేసుక్రీస్తు వచ్చింది దేనికోసం? పాపుల కోసం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. అన్ని గ్రంథాలు అయ్యే చెప్తాయి. ఏ గ్రంథం దగ్గరికి వెళ్ళినా మనిషి పాపి. అవును, పాప జీవితం ఎలా పోద్ది? పాపానికి పరిష్కారం ఎక్కడ? పాపానికి వెల చెల్లించేది ఎవరు? పాపం పాపం పాపం. ఎక్కడ చూసిన పాపమే. అందుకే చూసారా, మనిషి తరతరాలుగా ఎక్కడొక దిక్కున ఏదో ఒక మూల ఏదో పని చేస్తూ ఉంటాడు. కారణం ఏంటని అడిగితే పాపం పోవటానికి అంటాడు. మీరు చూడండి, నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక చోట మనిషి ఎక్కడో చోట ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు, ఎక్కడో చోట మునుగుతూ ఉంటాడు, ఎక్కడో చోట గుంజలు తీస్తూ ఉంటాడు, ఎక్కడో చోట ప్రతిమను పెట్టి ఆరాధిస్తూ ఉంటాడు, ఎక్కడో చోట దోపమేస్తాడు, ఎక్కడో చోట సాంబ్రాన్ని కడ్డీలు వెలిగిస్తాడు, ఎక్కడో చోట టెంకాయ కొడతాడు. డూయింగ్ సంథింగ్. దేనికి?
ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళకి తెలియదు పరిష్కారం. టెంకాయ ఎందుకు కొడుతున్నాడో తెలియదు, చెట్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు, నీళ్ళలో ఎందుకు దిగుతున్నాడో తెలియదు, వస్త్రాలు లేకుండా చలికి తన దేహాన్ని ఎందుకు అర్పణ చేస్తున్నాడో తెలియదు. వాళ్ళు ఇంకా దేవుడి కోసం వెతుకులాడుతుంటే ఆ దేవుడు ఎవరో నీకు తెలిసినప్పుడు ఆ దేవుడి గురించి వాళ్ళకి చెప్పకపోతే నేరం నీదే కదా. ఈ క్రిస్మస్లో మనకు బెల్ కొడతా ఉంటాయి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ అవుట్. నోరు తెరువు, మాట్లాడు. దేవుడు ఎవరో చెప్పు. నిన్ను దాటి వెళ్ళిపోతున్నాడు చెరువులో మునగటానికి, ఆయన పట్టు. నిన్ను దాటి వెళ్తున్నాడు గంట కొట్టడానికి, పట్టుకో. నిన్ను దాటి వెళ్తున్నాడు గుంజెడు తీస్తున్నాడు, చెప్పు. ఏం చెప్పంటే దేవుడు ఎవరో చెప్పు. నీకు తెలుసు కదా. నువ్వు మౌనంగా ఉంటే ఆ వ్యక్తి గురించి బాధ్యత ఎవరిది? నీది, నాదే కదా. మనం చాలా ఫీల్ అయిపోతాం మేడం. ఏంటంటే ఏమన్నా అనుకుంటాడేమో, ఏమన్నా అనుకోవడానికి ఆ వ్యక్తికి నువ్వు మేలు చేస్తున్నావు కదా, ఏమన్నా అనుకోవడానికి ఆ వ్యక్తిని అగ్ని నుండి లాగుతున్నావు కదా, ఏమన్నా అనుకోవడానికి ఆ వ్యక్తి జీవితాన్ని నువ్వు బ్రతుకును మార్చి ఆ వ్యక్తిని నిత్య నరకం నుండి పరలోక రాజ్యాన్ని తెరుస్తున్నాడు కదా. ఇదే కదా క్రిస్మస్ అంటే. మనం క్రిస్మస్ అంటే ఫిక్స్ అయిపోయాం. ఏంటంటే ఈ క్రిస్మస్ సెట్ చేయాలి, ఈ క్రిస్మస్ పలానా చోట షాపింగ్, ఎక్కడ షాపింగ్ బాగుంది, ఈ క్రిస్మస్ ఇంటిని ఇలా డెకరేట్ చేయాలి, ఈ క్రిస్మస్లో చెట్టు పెట్టాలి, ఈ చెట్టును బాగా డెకరేట్ చేయాలి. నేను ఒక క్రిస్మస్కి వెళ్ళాను. ఆ క్రిస్మస్కి వెళ్ళిన తర్వాత యూత్ వారు బహుగా అరేంజ్ చేశారు. యూత్ వారు గతంలో యూత్ ప్రెసిడెంట్కి ఇచ్చారు అవకాశం గ్రీటింగ్స్ చెప్పమని. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నా కళ్ళ ముందు పుట్టిన యూత్ వీళ్ళు ఎంతగానో ఎదిగారు అంటే నేను అనుకున్నాను భక్తులు ఎదిగారు అనుకున్నా. వీళ్ళని చూస్తుంటే నా గుండె ఎంతో ధైర్యంగా ఉంది, నా ఆనందం పరవశించిపోతుంది. అంటే ఇంకేంటో అని నేను ఆసక్తిగా ఏంటంటే ఆయన చెప్తున్నాడు, మేము 22 అడుగుల స్టార్ పెడితే వీళ్ళు 30 అడుగులు పెట్టారు. అదే క్రిస్మస్. 22 అడుగుల నుంచి వాళ్ళ భక్తి ఎక్కడ దాకా పెరిగింది చెప్పాలి. నీకు ఇంకా మిగతా వాళ్ళ తేడా ఉంది. ఆయన ఆనందం ఏంటంటే 20 అడుగుల స్టారు ఆ తర్వాత వచ్చే వాళ్ళకి ఎక్కడికైంది. ఇది కాదు క్రిస్మస్ అంటే. ఆ పెట్టిన స్టార్ ఏంటో తెలుసుకున్నప్పుడు మనం మౌనంగా ఉండలేము. ఒక వాక్యం చదువుకుందాం రండి. దేవుడు ఎవరు? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు మానవుడు ఒకే ఆకారం అయితే దేవుడికి ఇన్ని ఆకారాలు ఎందుకు? మించి దేవుడు మనిషి కనిపిస్తాడా? మనిషితో మాట్లాడతాడా? ఇదొక ప్రశ్న. అయితే ఇంకొక ప్రశ్న, మనిషి ఎప్పటికైనా దేవుని చేరుకోగలుగుతాడా? ఇదో ప్రశ్న. నిజ దేవుని చేరుకోవడం ఎట్లా? దేవుణ్ణి చూడటం ఎట్టా? దేవుణ్ణి కనుగొనడం ఎట్టా? ఇవన్నీ ప్రశ్నలు. లోకంలో ఈ ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే ఉన్నాయి. నీకు మాత్రం జవాబు తెలుసు. నువ్వు చెప్పకపోతే నేరం నీదే. ఈరోజు ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. పరిష్కారం అంతా నీ దగ్గర ఉంది. ఓ వ్యక్తి మరణంతో కొట్టుకులాడుతున్నాడు, పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రాణం కోసం పోరాటం చేస్తున్నాడు. ఐసీయూలో తీసుకొచ్చారు. ఆ వ్యక్తి బ్రతకాలా లేదని నాకు తెలుసు. ఆ వ్యక్తి బ్రతకడానికి నా దగ్గర చికిత్స ఉంది. ఆ వ్యక్తిని నేను చికిత్స చేసి బ్రతికించగలను. అది నా వృత్తి ధర్మం. నేను చదువుకున్న దానికి న్యాయం. వింటున్నారా? అంతా తెలిసి ఆ వ్యక్తి బాధపడుతున్నాడు, దానికి మందులు తెలిసే, ఆ వ్యక్తికి ఏం చేయాలో ఆ క్షణంలో అంతా తెలిసి మౌనంగా చేతులు కట్టుకొని నాకు పట్టనట్టున్నానే. ఆ సమయంలో ఆ వ్యక్తి ప్రాణం పోతే ఆ వ్యక్తి రక్తాపరాధం నా మీద. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది. మౌనంగా ఉన్నాడు కూడా పాపమే. తెలుసా? మనం చాలాసార్లు పాపము అంటే ఏమంటామంటే దొంగతనాలు చేయడం, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, ఏదైనా చేయడం అనుకుంటాం. కాదు, అవి పాపాలే. కానీ మౌనంగా ఉండడం కూడా పాపమే. తెలిసి చెప్పకపోతే, తెలిసి చేయకపోతే, తెలిసి మౌనంగా ఉంటే సైలెన్స్ వన్ కైండ్ ఆఫ్ సిన్. మౌనంగా ఉండద్దు. ఇది మనం తెలుసుకోవాల్సిన శ్రేష్టమైన పాఠం. అందుకే 2025లో మీరు క్రిస్మస్ చేయబోతున్నారు. రేపటి నుంచి మీ క్రిస్మస్ ఎలా ఉండాలో ఈ దినం నిర్ధారించుకోవాలి. ఇక నుండి మీరు చేసే క్రిస్మస్లో ఇతర వ్యక్తులను చేర్చండి. మీరు చేసే క్రిస్మస్లో ఇతరుల గురించి ఆలోచించండి. మీరు చేసే క్రిస్మస్లో నశించిపోతున్న ఆత్మల సంఖ్యను చేర్చండి. మీరు చేర్చే క్రిస్మస్లో ఎవరి జీవితాల్లో వెలుగును చేర్చాలో, ఎవరి జీవితాలను వెలిగించాలో, ఎవరిని క్రీస్తు యొద్దకు చేర్చాలో ఆలోచనతో ముందుకెళ్ళండి. క్రిస్మస్ అంటే అది. చకయా
త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట. ఆహా, జక్కయ్య త్వరగా దిగేసి చేర్చుకున్నాడు. ఊరు మొత్తం పేరు పెట్టారు, పాపి. లోకం ఇదే దుర్గతి. పాపం 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 పాపోహం. పాప కర్మ మనిషి జీవితాన్ని పట్టి పీడిస్తుంది. అందుకే మనిషి యొక్క ఆరాటం ఏంటంటే, జక్కయ్య చెట్టెక్కాడు, అరుస్తున్నాడు, త్రాహిమాం. ఇది శరణు ఎక్కడ? శరణు వేడేది ఎక్కడ? ఆ శరణు కోరిన మానవుడు దేవుని కొరకు వెతుకులాట మొదలుపెట్టాడు. ఏమనుకుంటారు క్రిస్మస్ అంటే? మనిషి యొక్క ఆరాటం, మనిషి యొక్క తీరని దప్పిక, మనిషి పోరాటం ఏంటంటే పాప జీవితంలో నుండి బయటికి రావాలి. ఇది నాటిది కాదు, అనాది నుండి. మనిషి తన పాప జీవితం నుండి బయటికి రావడానికి చేయని ప్రయత్నం లేదు. అయితే అన్ని వ్యర్థ ప్రయత్నాలుగా మిగిలిపోయాయి. మనిషి జీవితంలో తీరని దుఃఖం అలాగే మిగిలిపోయింది. మనిషి జీవితంలో తీరని వేద అలాగే మిగిలిపోయింది. మనిషి జీవితంలో పరితాపం అలాగే ఎన్నడూ విడువక మనిషి జీవితాన్ని అలాగే నిండి నింపిపోయింది. అందుకే మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం అంటే దేవుడి కోసమే. వింటున్నారా? దేవుడి కోసం మనిషి యొక్క ప్రయత్నం ఈనాటిది కాదు. మనిషి తనలో ఉన్న ఆధ్యాత్మిక దప్పికను తీర్చుకోవడానికి మనిషి యొక్క పోరాటం తరతరాల నాటి నుంచి. అందుకే మనిషి తన దప్పికను తీర్చుకోవడానికి, తనలో ఉన్న పాపముల నుండి బయటికి రావడానికి మనిషి చేసిన ప్రయత్నమే మనిషి దేవుని చేరుకోవడానికి చేసిన, నేనంటాను, వ్యర్థ ప్రయత్నం. మనిషి యొక్క ఆలోచన పుట్టింది. దట్ ఇస్ రిలీజియన్, దట్ ఈస్ మతం. మతం మనిషి మస్తిష్కములో పుట్టిన దురాలోచన అంటాను నేను. మనిషిని చేరుకోవడానికి, దేవుని చేరుకోవడానికి మనిషి చేసిన ప్రయత్నం మతం. అందుకే మతం ఎప్పుడైనా క్షేమాన్ని ఇవ్వదు. మతం మనిషికి దుర్గతిని పుట్టిస్తుంది. అందుకే మనం ఒక మాట వాడతాం, మతోన్మాదులు అనే పదం వాడతాం. అందరు చెప్పండి, ఏ పదం? విడదీయండి. విడదీయద్దు, మీరు ఏది పడితే మాట్లాడుతున్నారు. మతోన్మాదులు, మతము ద్వారా వాళ్ళకేం పట్టింది? ఉన్మాదులయ్యారు. మతం మనిషిని ఎప్పుడూ దేవుని దగ్గరకు చేర్చదు. మతం మనిషి పాపాన్ని తీసివేయదు. మతము దేవుని దగ్గరికి మనిషికి మార్గం సరళం చేయదు. మతం మనిషిలో మారణ హోమాన్ని సృష్టిస్తుంది. మతం ఉన్మాదాన్ని నేర్పిస్తుంది. మతం ఏమి నేర్పిస్తుంది అంటే కీడు చేయడం నేర్పిస్తుంది. మతంలో మనిషి ఎప్పుడు రక్షణలోకి రాలేడు. అందుకే ఇక్కడ దిన దుఃఖకరం ఏంటంటే, చాలామంది క్రైస్తవత్వాన్ని గురించి తెలియని చాలామంది క్రైస్తవత్వాన్ని కూడా అన్ని మతాల్లో కలిపేశారు. కాదు, అన్ని మతాల్లో కలపడానికి ఇది మతం కాదు. ఎందుకు కాదో మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇది మతం కాదు, ఇది రాజబాట. మతం కాదు, మానవుడు ముందు దేవుడు నిర్ధారించిన మార్గం. ఆ మార్గం ఎవరంటే ఐఎమ్ ద వే. ప్రభువే చెప్పాడు, దిస్ ఈజ్ ద క్రిస్టియానిటీ, ఇట్స్ వే. ఇది మీరు తెలుసుకున్న నాడు చెప్పాలి, అనేకులకు చెప్పాలి. జక్కయ్యని దించేశాడు, జక్కయ్య దిగాడు, యేసును చేర్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. అద్భుతం ఏమైందో తెలుసా? యేసయ్య ప్రభు ఒక మాట చెప్పాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని చెప్పాడు. యేసును చేర్చుకున్నాడు. యేసయ్య ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళాడు? పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుని ఇంటికి వెళ్ళాడు. ఈ మాట చెప్పండి, పరిశుద్ధుడైన దేవుడు పాపి అయినా ఏమైంది మీకు తెలుసు కదా? జక్కయ్య జీవితం వెలిగింది, జక్కయ్య బ్రతుకు మారింది, జక్కయ్య స్థితి మారింది. ఎంతగా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఆ ఇంట్లో, జక్కయ్య నువ్వు పాపివయ్యా, జక్కయ్య నువ్వు అన్యాయపు సిరిని సంపాదించావయ్యా, జక్కయ్య నువ్వు దేనికి పనికిరావయ్యా, జక్కయ్య చూసారా జనం నీకేమని పేరు పెట్టారో, నువ్వు పాపి అంట, నేను నీ ఇంటికి రావడంతో జనాలు సణుక్కుంటున్నారు అన్నాడా? అన్నాడు. ఆయన అడుగు పెడితే చాలు, ఆయన ముఖ ప్రకాశత, అవును ఆయన ముఖ కాంతిలో నా రహస్య పాపాలు. అంతే, నువ్వు చెప్పాల్సిందే, నువ్వు చేయాల్సిందే ఆ లైట్ వెలిగించటమే. ఆ లైట్ వెలిగించడమే నేను అంటాను సువార్త అంటాను. ఆ లైట్ వెలిగించడమే క్రీస్తును పరిచయం చేయడం. ఆయనే లైట్. ప్రభువే చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. క్రిస్మస్లో చెప్పాల్సిందే కదా. వింటున్నారా? క్రీస్తు యొక్క వెలుగులో, క్రీస్తు యొక్క ముఖ కాంతిలో,
క్రీస్తు ఆ ఇంట్లో అడుగు పెట్టినాడు. జక్కయ్య పాపాలు బయటపడ్డాయి. అంతే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. లేచాడు, ఉండబట్టలేకపోయాడు, లేచి అంటున్నాడు, ప్రభువా నాస్తిలో సగం పేదలకు ఇస్తా, ఎవరి దగ్గరన్నా అన్ని 4 గంటలు ఇచ్చేస్తద్దు ప్రభా, నువ్వు దొరికావు. ప్రభు ఒక మాట అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇంటికి దట్ ఈజ్ క్రిస్మస్. ఇంటికి రక్షణ వచ్చిందా? మన ఇంటికి రక్షణ వచ్చింది, అందుకే స్టార్ పెట్టావు. మన ఇంటికి రక్షణ చెట్టు పెట్టావు, మన ఇంటికి రక్షణ విందు చేసావు. నీ నైబర్, నీ పొరుగువాడు ఉన్నాడే, ఆ ఇంటికి రక్షణ వచ్చిందా? దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యత కదా. నీ వెలుగును ఇతరులకు పంపడం, నీ వెలుగును ఇతరులకు ప్రసరింప చేయడం క్రిస్మస్లో మనం చేయాల్సిన పని. ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం జక్క ఇంట్లో ఏ పండగ చెప్పాలి? ఏ పండగ? ఎలా వచ్చింది పండగ? జక్క ఇంట్లో ఎవరున్నారు? జక్కయ్య జీవితం ఏమైంది? జక్కయ్య బ్రతుకు ఏమైంది? జక్కయ్య పాత జీవితం ఏమైంది? జక్కయ్య పాత జీవితాన్ని వదిలిపెట్టుకుని ఎవరు సంపాదించుకున్నాడు? దట్స్ ఆల్, దట్ ఈస్ క్రిస్మస్. అందుకే ప్రభు చెప్పాడు, ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చాను. మీ ఇంటికి రక్షణ వచ్చిందా? మీ ఇంట్లో క్రీస్తు ఉదయించాడా? యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా దేవుడు మానవుడై ఉదయించిన వేళ క్రిస్మస్. దట్ ఈస్ హిస్టరీ. హిస్టరీలో నుంచి యేసు క్రీస్తు ప్రభువారు కాలగర్భాన్ని చీల్చి చరిత్రను మార్చి బ్రతుకును మార్చడానికి క్రీస్తు ప్రభువారు నిట్ట నిలువున ప్రపంచ చరిత్రను అనే చరిత్రకు ఆధారం, చరిత్ర తన స్వాధీనం కదా. చరిత్ర చీలుస్తూ వచ్చాడు, చరిత్ర 2 భాగాలు చేశాడు. ఎందుకంటే ఆయన చారిత్రక పురుషుడుగా లేఖనాలు నెరవేర్చడానికి 300 ప్రవచనాలు యేసుక్రీస్తు గురించి ఉన్నాయి. అన్నీ నెరవేరినాయి ఆయనలో. యేసుక్రీస్తు రావడానికి ముందే అద్భుతం. పురాతనమైన కాలాల్లో ఒక రాజుగారు ఏదన్నా ప్రాంతానికి వస్తే ముందేమేస్తారు? చాటింపు వేస్తారు. ఫలానా సమయంలో, ఫలానా దారిలో, ఫలానా వీధిలో, ఫలానా రాజుగారు ఈ దారిలో వస్తున్నారు డమ్. ఇది ఆ ప్రవచనాలు 300 ఉన్నాయి. యేసుక్రీస్తు ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ కుటుంబంలో పుడతాడో ముందుగానే ఆయన చెప్పకుండా రాలా, చెప్పే వచ్చాడు. తన జననమును ప్రకటించాడు. అద్భుతం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చారిత్రక పురుషుడు మాత్రమే కాదు, కానీ ఆయన లేఖనాలు నెరవేర్చడానికి అద్భుతం. ఇంత తెలిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దేవుడుగా అనేది ఎవరు తెలియక, వారికి తెలియక అందుకే వారు మీరు తెలియక సిలువేశారు ఆయన్ని, తెలుసుంటే సిలువేసేవాళ్ళు కాదు. పేతురు భక్తుడు చెప్తున్నాడు, తెలియదు మీకు. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభు ఇంకా లోకానికి తెలియదు. కారణం ఏంటంటే నువ్వు నేనే దోషులం. ఇంకా యేసుక్రీస్తును లోకం తిరస్కరిస్తుందంటే దోషం నీ మీద, నా మీదే. సంఘం విఫలమైంది. సంఘములో ఉన్న నీవు నేను క్రీస్తు యొద్దకు అనేకులు చేర్చడంలో ఫెయిల్డ్. ఎంతగా పనిచేయాల్సింది, ఎంతగా సువార్త చెప్పాల్సింది, ఎన్ని ఆత్మలు సంపాదించారు ఒక్క వ్యక్తిన. ఇంతకాలం ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో ఒంటరితనం. బైబిల్ పట్టుకొని వస్తున్నావో, వెళ్తున్నావో, నీ ప్రభావం ఏది? మారిన నీ బ్రతుకు వెలిగేది? నీలో ఉన్న క్రీస్తు యొక్క వెలుగు ప్రసరింపనప్పుడే కదా ఎదుటి వ్యక్తి జీవితంలో క్రిస్మస్ అయ్యేది. ఒక మాట, క్రిస్మస్లో నువ్వు స్టార్ పెట్టడం కాదు, నువ్వే స్టార్వి. స్టార్గా బతికారా? మనం స్టార్లు అన్న సంగతి మర్చిపోయి ఇంకా స్టార్ కొడుతున్నావు. కాదు, క్రిస్మస్లో నిన్ను దేవుడు స్టార్గా ఉండమన్నాడు. వింటున్నారా? దేవుడు అనేది సున్నితమైన అంశం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి దేవుడు కావాల్సిందే. ఆ దేవుడు మాత్రమే మనిషిలో ఉన్న దప్పికను, దాన్ని మనం ఏమన్నా పాపాన్ని తీర్చగలిగిన రక్షకుడు కావాలి. ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఎవరైనా సరే దేవుడు ఒక్కడే. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను, రండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందామా? ఎక్కువసేపు కాదు, క్లుప్తంగా నేను కొన్ని శ్రేష్టమైన ఆలోచనలు దేవుడు మానవుడైతే ఎలా ఉంటాడు అనే విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా మాటలు చదవండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం. దేవుడు ఒక్కడే, ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు అక్కడ. చెప్పండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తియు ఒక్కడే. ఇక్కడ వినండి, దేవుడు ఒక్కడే, తర్వాత దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. ఇందులో 2 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మీకు. దేవుడు ఒక్కడే చెప్పాడు, దేవునికి మానవులకు మధ్యవర్తి మీడియేటర్ ఒక్కడే. ఇంకొక మాట చెప్పాడు, ఆయన ఎవరంట? క్రీస్తు యేసును. జాగ్రత్త వినాలి, క్రీస్తు యేసును. 2 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, దేవుడు మానవుడు మిక్స్, దైవ మానవుడు. ఇది దేవుడు మానవుడైతే ఎలా ఉంటాడు వినాలి, ఇక్కడ వినాలి. మనిషిలో ఉన్న గాఢాంధకారం, మనిషిలో ఉన్న పాపం ఏంటంటే దట్ ఈస్ సిన్. అంధకారం. ఎంత అంధకారం అంటే అనంతుడైన దేవుడు, మానవుడు ఎలాంటి వాడంటే పరిమితి కలిగిన వాడు. పాపము మనిషి జీవితంలో అగాధాన్ని ఏర్పాటు చేసింది, గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థం అవడానికి బ్యూటిఫుల్. ఆదాము పాపం చేశాడు, అవ్వ ఏమైంది? చెట్టు చాటుకి వాళ్ళు పండు తిన్న రోజు ప్రభు చెప్పాడు, నువ్వు పండు దినాన నిశ్చయముగా. ప్రభువే చెప్పాడు. పాపం వల్ల వచ్చు జీతం, అంతే. పాపము మనిషి జీవితంలో ఏం కలగజేస్తుంది? భయాన్ని కలగజేసింది, భీతిని కలగజేసింది, మరణాన్ని కొని తెచ్చుకుని మరణ శాసనాన్ని రాసుకున్నాడు. అర్థమైందా? మనిషి మరణ శాసనం దేవుడు రాయలేదు, తనంతట తను రాసుకున్నాడు. పండు తిన్నాడు, తాము దిగంబరులమని తెలుసుకొని చెట్టు చాటుకి వెళ్ళారు. దేవుడు వచ్చాడు. వినండి, పండు తిన్న రోజు మనిషి చచ్చిపోయాడు. ఆజ్ఞ అతిక్రమించిన రోజు చనిపోయాడు. దేవుడు వచ్చాడు, ఆదాముని పిలుస్తున్నాడు, బయటికి రాలేదు. ఎందుకు? మనిషి దాగుకొనెను. పరిశుద్ధుడైన దేవుని సన్నిధి నుండి మనిషి పారిపోయాను. దేనంటాను, అగాధం ఏర్పడెను. ఆదాము దేవుడు ప్రశ్నించాడు, ఎక్కడున్నావు అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే దేవుడు తెలీదా ఆదాము ఎక్కడున్నాడో? తెలుసా తెలీదా? ఎందుకు తెలీదు? ఆయనకి అన్నీ తెలుసు. నీ గురించి నా గురించి కూడా తెలుసు ఆయనకి. తెలియదే ఉంది ఆయనకి. ప్రశ్న, ఎక్కడున్నావు? చెట్టు చాటున. ఎందుకు? పండు తిన్నా. పైకి ఒక మాట అంటాడు, దిగంబరిని. మనిషి జీవితంలో భయం, తద్వారా దిగంబరత్వం, తద్వారా మనిషికి సంప్రాప్తమైన పాపం. ఇది పరిష్కారం అవ్వాలి. దేవుడు వీటిని పరిష్కరించాలి. ఇది వింటున్నారా? చెట్టు చాటుకి వెళ్ళాడు. ఇప్పుడు తిరిగి పతనమైన మానవుణ్ణి, పారిపోయిన మానవుణ్ణి తిరిగి తన యొద్దకు తెచ్చుకోవడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక జంతువును చంపి చర్మపు చొక్కాయలు కుట్టించి వారికి తొడిగించను. అంటే అక్కడ తిరిగి మానవుడు దేవునితో సహవాసం చేయాలి అంటే, తిరిగి మానవుడు దేవుని ముందుకు రావాలి అంటే అక్కడ జరగాల్సింది ఏంటంటే రక్తము ప్రోక్షించబడాలి. దాన్ని ఏమంటారంటే ప్రాయచిత్తం అంటారు. దాన్నే ఇంగ్లీష్లో అటోన్మెంట్ అంటారు. దాన్నే స్వచ్ఛమైన తెలుగులో కప్పడం అంటారు. దిగంబరైన మానవుణ్ణి రక్తము చిందించడం ద్వారా చర్మము చొక్కాయల్ని కుట్టించి వారి దిగంబరత్వాన్ని దేవుడు ఏం చేశాడు అంటే, ఏదేను తోటలో జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల వధ బలి జరిగిపోయాను. దాన్ని గుర్తుపెట్టుకొని, లోక పాపములు మోసుకొని పోవు దేవుని ఏదేను తోటలో వధించబడిన గొర్రెపిల్ల. ఆహా, మోరియా పర్వతం మీద పొదలో చిక్కుకున్న ఆ యొక్క క్రీస్తు ప్రభువారు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? రక్తము చిందించకుండా పాపానికి. వింటున్నారా? దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఇక్కడ చెప్పాడు, వినాలి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అనంతుడు, దేవుడు నిర్దోషి, నిష్కలష్ముడు. పేతురు భక్తుడు పౌలు గారు చెప్తున్నాడు, ఆయన నిర్దోషి, నిష్కలష్ముడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే
ఇన్ఫినైట్, అనంతుడు ఆయన. ఉదయకాలం వాక్యం విన్నాం. సొలొమోను మందిరం కట్టి ఒక మాట చెప్పాడు. సొలొమోను మందిరం ముందు మోకరించి మోకాళ్ళు అని అంటున్నాడు, ఆకాశం వైపు చేతులు ఎత్తి, ఆకాశ మహాకాశాలు నిన్ను. ఈ మందిరం సరిపోద్దా? మరి ఆకాశ మహాకాశాలు పట్టజాలోయే నిన్ను, ఈ మందిరం సరిపోద్దా అన్న సొలొమోను ఆ మందిరమే సరిపోయినప్పుడు నా శరీరం ఆయనకి ఎలా సరిపోయిద్ది? నిన్ను రక్షించడానికి ఆయన నీలాగా నీ శరీరాన్ని ధరించుకొని నీలాగే మన మధ్య మానవుడిగా వచ్చాడు. ఇది గమనించాలి ఇక్కడ. దాన్నే క్రిస్మస్ అన్నాం. జాగ్రత్త వినాలి. ఇప్పుడు మానవుడు ఏదెన్ తోటలో దేవుని యొద్ద నుండి పారిపోయాడు కదా, దేవుని యొద్ద నుండి పారిపోయాడు. ఇప్పుడు తిరిగి ఆ దేవుని యొద్దకు మానవుని తీసుకురావడానికి ఏం జరిగిందంటే, ఏదెన్ తోటలో గొర్రెపిల్ల వధింపు, రక్తప్రోక్షణ జరిగింది. జాగ్రత్త వినాలి. రక్తప్రోక్షణ జరిగింది, రక్తం చిందించబడింది. తద్వారా మానవుడు తన దిగంబరత్వాన్ని కోల్పోయి తిరిగి దేవుని ముందుకు రాగలిగాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు చేయబోయే యజ్ఞానికి, యాగానికి, శిలువ యజ్ఞానికి చిత్తరు అన్నమాట, ప్రివ్యూ. కాలము పరిపూర్ణమైనప్పుడు వాక్యం చూస్తున్నాం. అనంతుడైన దేవుడు ఆయన. ఆ దేవుడు ఇద్దరికి మధ్య అగాధం. అనంతుడైన దేవుడు, పరిమితుడైన మనిషి. ఇంగ్లీష్లో ఇన్ఫినైట్, మానవుడు వచ్చేటప్పటికి ఫినైట్. ఇక్కడ అంత గొప్ప దేవుణ్ణి ఈ పాపములో ఉన్న మనిషి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎలా చేరుకోగలం ఆయన్ని? ఎలా ఆయన అందుకోగలం? ఎలా ఆయన దగ్గరికి చేరుకోగలం? ఆ దేవుని ఎలా చేరుకోగలం? పరిమితి కలిగిన మానవుడు అనంతుడైన దేవుని చేరుకోవడానికి చేసిన ప్రయత్నమే ఆనాటి నుండి దీన్నే మతం అన్నారు. మతంలో మనిషి దేవుని వెతుకుతున్నాడు. ఏ మతమైనా కానీ. వింటున్నారా? మతం మనిషిని లాక్కెళ్తుంది. ఏడ దేవుడు ఉంటాడు రా, అక్కడ దేవుడు ఉంటాడు రా, దేవుని చేరుకోవడానికి ఈ పని చేయి, దేవుని చేరుకోవడానికి ఆ పని చేయి, దేవుని చేరుకోవడానికి చెట్టు ఎక్కు, దేవుని చేరుకోవడానికి చెరువులో మునుగు, దేవుని చేరుకోవడానికి పూజలు చేయి, యజ్ఞాలు చేయి, యాగం చేయి, అది చేయి, ఇది చేయి, నిన్ను నీవు చచ్చిపో. పాపం వద్దా? అది కదా. ఎందుకు పోదో తెలుసా? మనలో పాపం ఉంది కాబట్టి. పాపం పోవాలి అంటే పాపము లేనివాడు రక్తం చిందించాలి. పాపం పోవాలంటే పాపము లేనివాడు ఆయన నిర్దోష అయి ఉండాలి, నిష్కలష్ముడై ఉండాలి, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉండాలి. ఒక మాట, అటువంటి వాడు ఈ భూమిపై ఎవరన్నా ఉన్నారా? లేరు. అందుకే యోబు కేక వేశాడు. ఏంటో తెలుసా? పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చిన. అలా ఎవరు రాగలరు? ఆయన క్వశ్చన్ చెప్పాడు మనకి. అలా ఎవరు రాగలుగుతారు? పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చిన ఎంత బాగుండు. అలా ఎవరు రాగలుగుతారు? ఎవరు రాలేరు. అందుకే ఈ వాక్యం చక్కగా చెప్తుంది. దేవుడే మానవుడిగా మారి నీవు నేను ఎన్నడూ చేరుకోలేము. ఎందుకో తెలుసా? ఆయన అనంతుడు కాబట్టి, మధ్యలో అగాధం ఉంది కాబట్టి. అంటే దేవుడుగా నీకు నాకు ప్రత్యక్షమైతే మనం తట్టుకోలేం. ఎందుకు? ఆయన ఎవరు? ఏ మానవుడు ఎన్నడూ ఎవరిని చూడలేదు, దేవుణ్ణి చూడడు. చూసి ఏ నరుడు? అద్భుతం ఏంటో తెలుసా? సమీపించరాని అమరత్వము కలిగిన వాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఏం తెలియజేస్తుందంటే, మోషే ప్రవక్త గారు దేవుని చూడాలనుకుంటే దేవుడు చెప్పాడు, చూడలేవు. నా మహిమ, నా వెనక భాగం ఇది చూడాలన్నా నువ్వు పగిలిన గోడ, పగిలిన బండ సందులో నిలబడు. నేను వెళ్ళేటప్పుడు నా మహిమ నీడను నీకు మోషే తట్టుకోలేకపోయాడే. ఆ మహిమను, ఆ వెనక భాగ మహిమను మోషే చూడలేకపోయాడే. సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన ప్రభావ మహిమతో ఆ కొండ బద్దలైపోయినప్పుడు ఆ శబ్దానికి కింద ఉన్న ఇశ్రాయేలు అంటున్నారు, చాలు 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 ఆపు, మేము తట్టుకోలేము, మా దగ్గరికి మోషే వస్తే చాలు. ఆ ప్రభావానికి తట్టుకోలేకపోయారే.
సీనాయి పర్వతం మీద దేవుని ప్రభావము దిగినప్పుడు ఆ దినాన్ని ఇశ్రాయేలు గుండెలు కొట్టుకొని ఏడ్చారే. మరి నువ్వు నేను ఎట్లా తట్టుకుంటాం? అసలు ఆయన చూడగలుగుతామా? అసలు ఆయన వీక్షించగలుగుతామా? అందుకే దేవుడుగా వస్తే ఏ నరుడు చూడలేడు, ఎవరు బ్రతకలేరు. అందుకే నీకు ఎలా దేవుడు వస్తే నువ్వు చూడగలుగుతావో, ఎలా వస్తే నువ్వు తట్టుకోగలుగుతావో, దేవుడు ఎట్లా వస్తే నువ్వు మాట్లాడగలుగుతావో, ఎలా వస్తే ఆయనతో సహవాసం చేయగలుగుతావో అలానే వచ్చాడు. అందుకే ఆయన రక్త మాంసములలో పాలి భాగస్థుడు, శరీరం ధరించడానికి. ఇక్కడ ఈయనేం చెప్తున్నాడంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఆయన నీకోసం నా కోసం ఎలా వచ్చాడంటే మానవుడిగా వచ్చాడు. ఇక్కడ గమనించాలి మీరు ఒక విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు మానవుడు అయ్యాడు, అంతే సింపుల్. దేవుడు మానవుడు అయ్యాడు, అందుకే ఆయనలో 2 లక్షణాలు ఉన్నాయి. దేవుడు మానవుడయ్యాడు, దేవుని లక్షణాలు ఉన్నాయి. మానవుడు అయ్యాడు కాబట్టి మానవ లక్షణాలు ఉన్నాయి. అనగా దేవుడు మానవుడు సంపూర్ణ కలయిక, ఆకాశం భూమి ఏకైన వేళ, దట్ ఈస్ క్రిస్మస్. అంటే ఎలా జరిగింది ఇది? యేసుక్రీస్తులో మనం ఒక్క దేవుడిగా చూడలేము ఆయన్ని. అందుకే క్రీస్తు యేసును, చెప్పండి, క్రీస్తు యేసును నరుడు నరావతారాన్ని ధరించాడు, నరుడుగా మారాడు, మనిషిగా మారాడు. వింటున్నారా? నరుడుగా మారాను అంటే ఇప్పుడు ఈయనలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి చెప్పండి? యేసుక్రీస్తులో ఎన్ని లక్షణాలు? 1 2. అంటే యేసుక్రీస్తు పక్క దేవుడు, అంటే 100% దేవుడు ఆయన. రెండో పక్క ఎవరైనా? అవును, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు, అభిషిక్తుడు, నరుడు క్రీస్తు ప్రభువారు. వినండి, ఇప్పుడు ఆయన 2 లక్షణాలు ఉన్నాయి, దేవుడి లక్షణాలు. అందుకే దేవుడు ఆయన. 2వ లక్షణం ఎవరు? మానవుడు, అందుకే మధ్యవర్తి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, అప్పుడప్పుడు ఇక్కడికి మన పిల్లలు 2 ఫారినర్స్ని చేసుకున్నారు, మన చర్చి పిల్లలు. ఆ కోడళ్ళు వస్తారు, వాళ్ళు తెల్లోళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు మీకు అప్పుడప్పుడు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అర్థమైందా? మీకు సాక్ష్యాలు చెబుతున్నప్పుడు వాళ్ళ భాష మీకు అర్థం కాదు కదా, అప్పుడు నన్ను తెచ్చి నుంచో పెడతారు అక్కడ. మీకేం చెప్పడానికి వాళ్ళది నేను అర్థం చేసుకొని మీకేం చెప్పాలి? తెలుగులో చెప్పాలి. అంటే ఇక్కడ మీకేం తెలియజేస్తుందంటే మధ్యవర్తి నేను. ఎవరికి? ఆ ఇంగ్లీష్ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి మధ్యవర్తి. అంటే నాకు 2 భాషలు తెలియాలి. ఒకటి ఏం తెలియాలి? ఇంగ్లీష్ తెలియాలి. ఇంగ్లీష్తో నేను ఆమెతో మాట్లాడగలుగుతా, లేదా ఆయనతో మాట్లాడగలుగుతా, తెలుగులో మీతో మాట్లాడగలుగుతా. అంటే మీ ఇద్దరి మధ్య నేను అనుసంధానం. అంటే వాళ్ళు చెప్పేది మీకు చేరవేయడంలో నేను ఎవరినంటే మధ్యలో బిడ్జి. లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడుకుంటే మీరు కింద కూర్చుంటే మీకేమి అంటే వాళ్ళతో మిమ్మలను కలిపే మధ్యవర్తిని నేను. అంటే వాళ్ళు చెప్పే భాష నేను అర్థం చేసుకొని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. దీన్నే మధ్యవర్తి అంటారు. ఇప్పుడు ఇద్దరికి మధ్య అగాధం ఏర్పడింది, తెలుగులో ఇద్దరికి మధ్య వివాదం ఏర్పడింది. ఇదే పాప వివాదం. అందుకే ప్రభు అన్నాడు, రండి మన వివాదాన్ని. అంటే ఏర్పడిన అగాధం, అనంతుడైన దేవుడు తను తగ్గించుకొని నీ స్థానానికి వచ్చాడు. మతములో మనిషి దేవుని వెతుకుతుంటే మతము మనిషిని దేవునికి చేర్చలేదు. మతము మనిషిని పతనం చేసింది, మనిషికి నష్టాన్ని చేసింది, మనిషిని మరింతగా చీకట్లోకి నెట్టేసింది. అందుకే మతంలో మనిషి దేవుని వెతుకుతుంటే, క్రైస్తవత్వంలో, క్రిస్టియానిటీలో, క్రీస్తు మార్గంలో దేవుడు మానవుడై ఈ లోకానికి వచ్చి మనిషికి రక్షణ ఇచ్చాడు. నేడు రక్షకుడు మీ కొరకు, దట్ ఈస్ క్రిస్మస్. సింపుల్. వర్తమానాన్ని అర్థం చేసుకుని మీరు చాలామంది చెప్పాలి. మతంలో మనిషి దేవుని చేరలేడు, దేవుని చేరే మార్గం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు, ఏంటంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే. చాలా ఆ దినాన్ని యూదులు కూడా అర్థం చేసుకోలేదు ఆయన్ని. యూదులు కూడా అర్థం చేసుకోవాలా. లేఖనాలలో మీకు నిత్య జీవము కలదని లేఖనాలు పరిశోధిస్తున్నారు, అవి 9 సాక్ష్యం ఇస్తున్నాయి. ఇదిగో ఇక్కడ రాయబడ్డట్టు నేనే వచ్చాను. వింటున్నారా? మనం దేవుని ఎన్నడూ చూడలేం, సూర్యుడినే చూడలేం, సూర్యుని కాంతినే చూడలేం, దేవుని ఎక్కడ చూస్తాం? అందుకే ఆయన
సమస్తమును విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ ఆకారమందు నీలాగా నాలాగా. అంటే ఏమి? ఎలా ఉంటే నువ్వు తట్టుకోగలవో, ఎలా ఉంటే నువ్వు చూడగలవో, ఎలా ఉంటే నువ్వు మాట్లాడగలవో, ఎలా ఉంటే నువ్వు ఆయన పక్కన కూర్చోగలవో. అందుకే యోహాను భక్తుడు ఒక మాట చెప్పాడు, మా కళ్ళు దేన్ని చూశాయో మా చేతులు దేన్ని. నిజమా? అవును. దేవుడు మానవుడయ్యాడు, రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యాడు, మన మధ్య నివసించాడు ఆయన. ఎందుకో తెలుసా? వచ్చిన కారణం ఒకటే, తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఆయన క్రీస్తు యేసు అను నరుడు, అంటే దేవునితో మాట్లాడడానికి దేవుడు అయ్యాడు, మనిషితో మాట్లాడడానికి మనిషి అయ్యాడు. 2 లక్షణాలు ఉన్నాయి. దేవుడుగా ఆయన మనుషుల దప్పికను తీర్చాడు, మానవుడిగా దప్పికను అందాడు. వాక్యం రాయబడ్డది, ఆయన సశరీరుడుగా పొత్తిగుడ్డల్లో చుట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానములో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగాను. వింటున్నారా? ఎదిగాను, పొత్తిగుడ్డల్లో చుట్టబడాను. మానవుడిగా ఆయన ఆకలిగా ఉన్నాడు, మానవుడిగా దప్పిగా ఉన్నాడు, మానవుడిగా అలసిపోయాడు, మానవుడిగా నిద్రపోయాడు, మానవుడిగా మూలిగాడు, మానవుడిగా కన్నీరు కార్చాడు, మానవుడిగా పేదరికాన్ని అనుభవించాడు, మానవుడిగా ఒంటరితనాన్ని అనుభవించాడు, మానవుడిగా సిలువ వేదన అనుభవించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువులో 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? అద్భుతం ఏంటంటే, ఆయన మానవుడిగా ఆకలిగా అన్నాడు, కానీ మనుషుల యొక్క ఆకలిని ఆయన తీర్చాడు దేవుడుగా. 5 రొట్లు 2 చేపలు, అద్భుతం. ఆకలిగా ఉన్నాడు మానవుడిగా, అయితే దేవుడిగా అద్భుతం చేసి ఆకలి తీర్చాడు. మానవుడిగా దాహంగా ఉన్నాడు, దేవుడిగా మనుషుల ఆధ్యాత్మిక దప్పికను తీర్చాడు. ఆయన మానవుడిగా అలసిపోయాడు, కానీ మనిషిలో ఉన్న పాపము వలన వచ్చిన అవిశ్రాంతతను ఆయన విశ్రాంతిని ఇచ్చాడు. ఆయన మించి అద్భుతం ఏంటో తెలుసా? ఆయన మానవుడిగా శరీరాన్ని ఎందుకు ధరించాడంటే, దేవుడు మానవుడై తన ప్రాణాన్ని పెట్టడానికి. అద్భుతం. ఈ వాక్యంలో అదే చెప్తుంది, తనను తాను అప్పగించుకొనేనన్నమాట. రక్తము చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తము లేదని, పాప సహితుల్లో నుండి పాపరహితుడు వచ్చిన ఎంత మేలని, ఆయన పాపము లేనివాడుగా సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఇక్కడ అద్భుతం ఏంటంటే, మానవుడిగా శరీరాన్ని ధరించి పాపము లేనివాడిగా, నిర్దోషిగా, నిశ్కల్మషుడుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడిగా మరణాన్ని గెలిచి తిరిగి ఇది అంటే యేసుక్రీస్తు ప్రభులో 2 లక్షణాలు ఉన్నాయి. ఆయన ఎవరు? దేవుడు, మానవుడు. దేవుడిగా దేవుడి చెయ్యి, మానవుడిగా మానవుడి చెయ్యి, ఇద్దరి చేతులను పట్టుకొని సిలువలో సంధిని సమకూర్చి సమాధానాన్ని స్థాపించాడు. ఆయన వివాదాన్ని తీర్చాడు. దేవుడు కాబట్టి దేవుడు చేయబట్టుకున్నాడు, మానవుడు కాబట్టి మానవుడు చేయబట్టుకున్నాడు. అంటే దేవునిలో 2 లక్షణాలు ఉన్నాయి. 100% దేవుడు, 100% దేవుడు. వింటున్నారా? 3 విషయాలు చెప్తాను. దేవుడని చెప్పడానికి ఎన్నో ఆధారాలు అవసరం. ఆధారాలను యేసుక్రీస్తులో నెరవేరాయి. స్వామి వివేకానంద రెవల్యూషనరీ, ఆయన ఒక సంస్కరణ తెచ్చిన వాడు స్వామి వివేకానంద. రైజ్ అండ్ షైన్ అన్న నినాదంతో చికాగోలో భారతదేశం తరపున ఆయన మాట్లాడాడు. ఆయన ఇచ్చిన అద్భుతమైన ప్రసంగానికి మంత్రముగ్ధులైపోయారు అక్కడ. ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు అనబడిన వ్యక్తికి ఆ దేవుణ్ణి మనం గుర్తుపట్టాలంటే ఆ దేవునికి భౌగోళిక సాక్ష్యాలు ఉండాలి భూమి మీద, ఆ దేవుడికి చారిత్రక సాక్ష్యాలు ఉండాలి, ఆ దేవునికి ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నీ కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఇవన్నీ యేసుక్రీస్తులో నెరవేరాయి. భౌగోళికం మీకు చెప్పేదేముంది? క్రీస్తు చరిత్రలోనికి వచ్చాడు, చరిత్రను మార్చాడు, రక్షణ ఇచ్చాడు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు పుట్టిన నాటి నుండి నీ డేట్ ఆఫ్ బర్త్ లెక్కబడుతుంది. ఈరోజు ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా అందులో ఎవరు పుట్టిన రోజు నుంచి. ఎందుకని? యేసుక్రీస్తు ముందు చాలామంది లేరా? యేసుక్రీస్తు తర్వాత చాలామంది లేరా?
మధ్యలో ఎందుకు ఆయన అంటే ఆయన దేవుడు 2000 సంవత్సరం మానవుడిగా వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి లెక్కబడింది. బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే యామ్నో డొమినీ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు పుట్టిన నాటి నుండి ఈరోజు ఎవరైనా పుట్టారనుకోండి, 30వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం అంటే మనం ఏమనాలంటే యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన నాటి నుంచి 30 రోజులు 11వ నెల దాటి ఏ సంవత్సరం అంటే 2025 అనగా మన డేట్ ఆఫ్ బర్త్లో మనం ఈ భూమి మీద జీవించే ప్రతి సందర్భంలో ఏదో ఒక సమయంలో క్రీస్తు పుట్టుక అన్న సిగ్నేచరు నీ సర్టిఫికేట్స్ మీద ఉంది. చారిత్రక ఆధారాలు అవి, భౌగోళిక ఆధారాలు. అవును, ఆయన ప్రపంచ నడిబొడ్డున ఈ ప్రపంచ మ్యాప్ గ్లోబ్లో ప్రపంచం మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ సెంటర్ బెత్లెహేం, అక్కడ పుట్టాడు ఆయన. ప్రపంచ గరిబినాభి, ప్రపంచ బొడ్డు యేసుక్రీస్తు ప్రభు ఉదయించిన వేళ అంటే రక్షకుడి ప్రపంచానికి సెంటర్లో పుట్టాడు. భౌగోళిక ఆధారాలు ఇప్పటికి కూడా. మత గ్రంథాలు, అన్ని మత గ్రంథాలు దేవుడి గురించే చెప్తున్నాయి, ఒక దేవుని నిలబెట్టి చూపిస్తున్నాయి. అవన్నీ గీతలు కలుపుకుంటే ఆ దేవుడిని మిమ్మల్ని తిన్నగా యేసుక్రీస్తు దగ్గర నడిపిస్తున్నాయి. ఇది మీరు చెప్పగలగాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఎలా చెప్పగలుగుతామంటే, నెంబర్ 1, దేవుడు అనబడిన వ్యక్తికి 2 నీకు నాకులాగా ఉండకూడదు, అసాధారణంగా ఉండాలి. దట్ ఈస్ సూపర్ న్యాచురల్. ఈ లోకానికి రాక, ఈ లోకం నుండి పోక, ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్. లోకానికి రావడం, లోకాన్ని విడిచిపెట్టడం, 2 నీలాగా నాలాగా జరగకూడదు, సూపర్ న్యాచురల్గా జరగాలి. యేసుక్రీస్తులో మరియ దగ్గరికి వార్త వచ్చింది. మరియా, నీవు చెప్పండి దయాప్రాప్తురాలా, నీకు శుభం, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి. నేనా కుమారుణ్ణి కంటవా? ఎందుకంది? కన్య కాబట్టి. అంటే బ్యూటిఫుల్ డిస్కషన్ చూసారా? మలాకి గ్రంథం తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడాల? మరితో మాట్లాడుతున్నాడు. మరియా, ఆమె స్పందన 13 ఏళ్ళనండి ఆమెకి. బాబా 13 సంవత్సరాల ఒక ఆడబిడ్డని దేవుడు పలకరిస్తూ ఉన్నాడు. నువ్వు కృప పొందితివి, నువ్వెవరో తెలుసా? లోక రక్షకుడు నీలో నుండి నువ్వు గర్భము ధరిస్తావు. ఆమె ప్రదానం చేయబడిన కన్య. మరి తల్లి ప్రదానము చేయబడింది ఒక వ్యక్తికి. ఆమంటది నేను పురుషుని ఎరగదారే. దట్స్ ఆల్, దట్ సూపర్ న్యాచురల్. ఎంత చక్కగా రాయించాడు దేవుడు. నేను పురుషుని ఎరగదాను అంటే ఆమంటది విర్జిన్, కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని 750 సంవత్సరాలు, దగ్గర 720 సంవత్సరాలకు ముందు యెషయా భక్తుడు చెప్పేశాడు. ఆ కన్య దగ్గరికి దేవుని దూత వచ్చి నిలబడాను. నువ్వు దయాప్రాప్తురాలివి, కృప పొందితివి, వినయం చూపించింది, దీనదాసురాలను. చక్కగా దూత చెప్పిన మాట తన హృదయంలో గర్భం ధరించింది. సూపర్ న్యాచురల్. వింటున్నారా? అంటే కన్యక గర్భము ధరించడం అనేది సాధారణంగా జరుగుద్దా? జరగదు కదా. దాన్నే కన్య సుతాయ నమః అంటే కన్య గర్భము ధరించి ఎవరిని కనాలి? ఆయనకి ఏమని పేరు పెట్టాలి? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇమ్మానుయేల్, ఆయన సదాకాలం నీకు తోడుగా ఉండడానికి. ఒంటరి పాప జీవితాలను పరిష్కరించి పాప పరిష్కారము నుండి మానవ జీవితాన్ని బయట తీసుకెళ్ళడానికి దేవుడు మానవుడే వచ్చాడు. అద్భుతం. ఆయన ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాడు. వింటున్నారా? దేవుడు సూపర్ న్యాచురల్గా. అందుకే మీరు చూడండి, వంశావళులు చదివినప్పుడు వంశావళుల్లో తండ్రి కనేను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన స్త్రీ యందు పుట్టి. ఆహా, ఎవరి యందు అంటే యేసుక్రీస్తు ప్రభుకి లోకంలో ఎవరు లేరు. ఎందుకంటే ఆయన మానవాతీత. తెలుసా? దట్ ఈస్ సూపర్ న్యాచురల్. అంటే మనిషి ప్రమేయం లేదు రక్షకుడి లోకానికి రావడానికి. ఆదికాండం 3:15లో స్త్రీ సంతానము, ఆ స్త్రీ సంతానము నెరవేరిన వేళ, దట్ ఈస్ సూపర్ న్యాచురల్. అంటే యేసుక్రీస్తులో ఉన్నది పరిశుద్ధ రక్తం. అందరు చెప్పండి ఈ మాట ఇంకోసారి పెద్ద చెప్పండి. ఆ రక్తము పాపానికి పరిష్కారం. నిజంగా మరి ఎంత ధన్యురాలండి. అబ్బా ఎంత ధన్యురాలు కదా.
అసలు ఇంకోసారి వాక్యం విందాం. మనం క్రిస్మస్ సందర్భంలో ఉన్నాను కదా, మరి ఆ 13 ఏళ్లే లేదా 14 ఏళ్లే 13 ఏళ్లే ఉంటాయి. తనకు అనుమానం, నేను ప్రదానం చేయబడ్డాను కదా, వద్దు అనలేదు, తిరస్కరించలేదు, కాదు అనలేదు, వేరొకరిని చూసుకోండి అనలేదు, అప్పగించుకుంది. తనకున్న భయంతో కూడిన ఆలోచన దేవుని దూత ముందు ఉంచితే ఆ దూత నిమ్మళంగా నెమ్మదిగా 13 ఏళ్ల పిల్లంటే 8వ తరగతి చదివే పిల్లకి ఉన్న అనుమానాలన్నీ తీర్చాడా లేదా? అద్భుతం కదా, సూపర్ న్యాచురల్. ఆయన పుట్టుక, దేవుడు అనబడిన వాడికి పుట్టుక, దేవుడు అనబడిన వాడికి మరణం. దేవుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఆయన మరణం కూడా అతీతంగా ఉండాలి. మానవాళికి శత్రువుగా ఉన్న మరణాన్ని గెలిచి తిరిగి లేవాలి. దేవుళ్ళు యేసుక్రీస్తులో ఈ నెరవేరిని ఆయన ముందే చెప్పాడు, నా అంతట నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి 3వ దినాన్ని లేస్తానని లేచాడు. మరణం ఆయన్ని బంధించుట అసాధ్యం. 2, ఇక్కడ దేవుడు ఎలా ఉండాలి అంటే పాపరహితుడై ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు చెప్పలేకపోయారు? వింటున్నారా? నాలో పాపం ఉన్నదని. ఆయన పాపం ఏమీ లేదు, నిర్దోషి ఆయన. మనం దేవుళ్ళని చాలామందిని చూస్తాం, దేవుడి పటాలు చాలా చూస్తాం. ఆ దేవుళ్ళు మామూలుగా ఉండరు కదా. వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆర్భాటాలు, ఈ లోక సంబంధమైన గొప్ప విషయాలు, ఈ లోక సంబంధమైన ఆయుధాలు, 6 ప్యాక్లు, బలంగా దగ్గరికి వస్తే సోలం తీసేస్తానంటారు. కానీ ఈయన దగ్గర గాయం చేయటం కాదు, గాయాలు పొందాడు. ఆయుధం నీ మీద ఇసరటం కాదు, తను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు నరుడు ఆయన అంటున్నారా? బయట వాలంటీర్ ఉంటాడు, పేరు నాగార్జున. హిందూ కుటుంబం నుంచి, మా నాన్న దగ్గర నుంచి వాళ్ళ అమ్మమ్మలో రక్షణ పొందారు. ఈ పిల్లోడు పెద్దోడు అవుతున్నప్పుడు వాళ్ళ అమ్మను ఒక ప్రశ్న అడిగాడు. వాళ్ళ ఇంట్లో అన్ని ఫోటోలు ఉంటాయి, దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి, అందులో యేసుక్రీస్తు ఫోటో కూడా ఉంది. ఫోటో వాళ్ళ అమ్మని ఏమన్నా అడిగాడు తెలుసా? అమ్మ, మిగతా దేవుళ్ళు ఒంటి నిండా సొమ్ములు ఉన్నాయి, ఏమున్నాయి? ఒంటి నిండా, ఈయన ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, ఏంటమ్మా? అందుకే ఆయన దేవుడు అయ్యాడు. మిగతా దేవుడు పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు, ఒక దేవుడు ఇంకొక పక్కన పెళ్లి చేసుకున్నాడు, ఈయనేందమ్మ ఒక్కడు ఉన్నాడు అంటే నీ కోసం వచ్చాడు కాబట్టి, నిన్ను కోరుకున్నాడు కాబట్టి ఆయన పాపం లేనివాడు అని వాళ్ళమ్మ చెప్పిందంట. ఇది కదా పాపము లేనివాడు. దేవుడు ఎలా ఉండాలంటే చెప్పండి, ఎలా ఉండాలి? పాపము లేనివాడిగా ఉండాలి. ఆయన మానవాతీతమైన సన్నిధిని, మానవాతీతమైన పద్ధతులు, మానవాతీతమైన మాటలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య నివసించాడు. ఆయన మాట్లాడినట్టు ఏ మనుషుడు, ఆయన పలికిన మాటలు, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు చరిత్రలో ఉన్నాయి, ఎవ్వరు మాట్లాడలేదు. గొప్ప విషయం ఏంటంటే శాశ్వత విశ్వవ్యాప్తిత. అగైన్ ఐ రిపీట్ ఇట్ అగైన్, శాశ్వత విశ్వవ్యాప్తి ప్రభావాన్ని చూపాలి యేసుక్రీస్తు ప్రభువారు. వన్ మ్యాన్. ఏ యుద్ధం చేయలేదు, ఏ యూనివర్సిటీకి వెళ్ళి చదవలేదు, ఏ కవిత రాయలేదు, ఏ పుస్తకం రాయలేదు. ప్రపంచ హృదయాలను కదిలించింది క్రీస్తు మార్గం. వింటున్నారా? క్రీస్తు ప్రభావం నాటి నుండి నేటికి. నేటి దినాన గురువులుగా చలామణవుతున్న భారతదేశంలో, దేవుళ్ళుగా చలామణవుతున్న భారతదేశంలో యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, యేసుక్రీస్తు దినాలలో నేను జీవించుంటే, యేసుక్రీస్తు దినాలలో నేను బ్రతికుంటే, యేసుక్రీస్తు పాదాలను నా కన్నీళ్ళతో కాదు, నా గుండెలను చీల్చే రక్తముతో ఆయన పాదాలు కడిగేవాడిని. ఆయన దేవుడు పంపిన రక్షకుడు అని చెప్పేశాడు. ఆయన కాదంటే ఎలా? వింటారా? ఆయన భూమి మీద జీవించిన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వత విశ్వవ్యాప్తిత ప్రభావాన్ని చూపాడు. అనేక మంది జీవితాల్లో, రాజుల నుంచి పామరుల్లాగా వారి జీవితాల్లో మార్చిన ప్రభావం యేసుక్రీస్తు ప్రభువులో మనం చూడగలుగుతాం. ఆయన మాటలు ఇప్పుడు కూడా
ఎంతమంది జీవితాలను ఎవరు మార్చలేకపోయారు, కానీ దేవుని వాక్యం వ్యక్తి జీవితాన్ని మార్చింది, బ్రతుకును మార్చింది, జీవితాన్ని ఇచ్చింది. అందుకే పరిశుద్ధ గ్రంథం ఇది. వింటున్నారా? నెపోలియన్ బోనాపార్టే, ఫ్రాన్స్ దేశపు నియంత, ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు గురించి. నెపోలియన్ బోనాపార్టే అను నేను, అలెగ్జాండర్ ద గ్రేట్, చార్లెస్ మోంగే అనే మేము చక్రవర్తులుగా కత్తి పట్టాం, రాజ్యాలు కూలగట్టాం, మనుషుల రక్తాన్ని చిందించాం, రక్తాల మీద రాజ్యాలు స్థాపించాం, ఆ రాజ్యాలు కూలిపోయాయి. ఒకే ఒక్కడు వితౌట్ ఎనీ వెపన్, ఒక్కడే చేతిలో ఆయుధం లేకుండా ఈ సామ్రాజ్యాలను కూల్చివేసి మరొక సామ్రాజ్యం నిలిపాడు. ఇది బయటకు కనిపించే సామ్రాజ్యం కాదు, ఇది మనుషుల హృదయాలలో పునాది క్రీస్తు ప్రేమ. ఆయన యేసు క్రీస్తు ప్రభు అని చెప్పాడు. మేము రక్తాలు చిందించాం, ఆయన తన రక్తాన్ని ప్రోక్షించాడు. ఆయన దేవుడు అయ్యాడు కాబట్టి. చివరికి ఒక మాట, మానవాళిలో ఉన్న దప్పికను దేవుడు తీర్చాలి. యేసు క్రీస్తు ప్రభు భూమి మీద జీవించిన కాలంలో అద్భుతమైన విషయాలు. ఈ నీళ్లు తాగితే దప్పికొంటావు, నేనిచ్చు నీళ్లు తాగితే, అవును. చివరిగా మా మనుష్యులకు శత్రువుగా ఉన్న మరణాన్ని గెలిచి తిరిగి దేవుడు అన్నవాడు. దేవుళ్ళు అనబడినవాడు చాలామంది మరణించారు, ఇంకా ఆడున్నారు, సమాధిలో ఉన్నారు. ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉంది. ఎవరిదది? ఎందుకని? దేవుడు కాబట్టి. ఆయన పాపం చేయలేదు కాబట్టి. పాపం చేసిన వాడి మీదకి మరణం వస్తుంది. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వలన వచ్చు జీతం. పాపం చేసిన వాడే మరణించాలి, కానీ యేసుక్రీస్తులో ఏ పాపం లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు. ఈ విషయాన్ని విన్న వీరు చాలామందికి చెప్పండి, ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకోవాలి? మాకు దేవుళ్ళు ఉన్నారు కదా. స్పష్టంగా చెప్పగలగాలి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రక్షకుడయ్యాడో. అందుకే క్రిస్మస్లో మనకి దేవునిని రక్షకునిగా తెచ్చిన క్రిస్మస్. దేవుడే రక్షకుడు ఉదయించిన వేళ ప్రజలందరికీ సువర్తమానం. ఇదే క్రిస్మస్ వర్తమానం. దీన్ని గుండెల్లో దాచుకొని అనేకులకు చెప్పండి, అనేకులను క్రీస్తు యొద్దకు తీసుకురండి. మీ ముందు దినాలన్నింటిలో ఒక్క ఆత్మనైన క్రీస్తు కొరకు సంపాదించండి. అటువంటి కృప, యోగ్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. క్రిస్మస్ పర్వదినం, గొప్ప దినం, ప్రజలందరికీ కలవు మహా సంతోషకరమైన దినం. మొదటి వర్తమానం విన్నాం. క్రిస్మస్ యొక్క ప్రభా గొప్పతనం ఏంటో, ఈ ఆధిక్యత ఏంటో ప్రభా ఈ దినం మేము తెలుసుకున్న రోజు మేము చెప్పకుండా ఉండలేం కదా. మీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నప్పుడు మేము మౌనంగా ఉండలేం కదా. ఈ దినం ప్రభా మేము విన్న వాక్యాలు అనేకులకు ప్రభా మేము చెప్పడానికి, క్రిస్మస్ ఆధారంగా అనేకులను క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి సహాయం చేయండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఈ క్రిస్మస్ మా కొరకు కాదు, అనేకుల కొరకు ప్రభా. మేము ఆనందించడానికి కాదు, అనేక మంది జీవితాల ఆనందాన్ని నింపడానికి, మా ఇంట్లో వెలుగు నింపడానికి కాదు, మా ఇంటి వెలిగించబడిన మా వెలుగు అనేకులకు ప్రసరింప చేయాలి. ఇది క్రిస్మస్. వెతబడిన వాక్యాలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యం విన్న మీ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించే క్రిస్మస్ ఆనందాలతో, క్రిస్మస్ వెలుగులతో, క్రిస్మస్ సంతోషంతో ప్రభా బిడ్డలు నింపి ఈ దినాలన్నిటిలో మీ అందు ఆనందిస్తూ అనేకులకు మిమ్మల్ని ప్రకటించే కృపను దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని